వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ శ్రీవిద్య. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాజకీయాల్లో ఇప్పుడు చేనేత సెగ పుట్టిస్తోంది. వందల కోట్ల ఆస్తులు, దశాబ్దాల చరిత్ర ఉన్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. లాభాల్లో ఉన్న సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేస్తారన్న ప్రచారం నియోజకవర్గంలో కార్చీచు రేపింది. అటు టీడీపీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, ఇటు వైఎస్ఆర్సీపీ నేత బుట్టా రేణుక మధ్య సవాళ్ల పర్వం పీక్స్ కు చేరింది. ఆస్తుల రక్షణ కోసం ఒకరు, అభివృద్ధి కోసమేనంటూ మరొకరు సాగిస్తున్న ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు ఏ మలుపు తీసుకోబోతోంది? అసలు ఆ జౌళి శాఖ కమిషనర్ లేఖలో ఏముందో ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఎమ్మిగనూరు పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకున్నాయి. నియోజకవర్గంలో అత్యంత బలమైన చేనేత సామాజిక వర్గం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. 1938లో పద్మశ్రీ మాచాని సోమప్ప ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘానికి దేశవ్యాప్తంగా 16 అవుట్లెట్, 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఎప్పుడూ లాభాల్లో నడిచే ఈ సొసైటీని ఇప్పుడు అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేసే ప్రతిపాదన రావడమే ప్రస్తుత వివాదానికి మూల కారణం. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బుట్టా రేణుక తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సొసైటీ ఆస్తులపై టీడీపీ నేతల కన్నుపడింది. అందుకే విలీనం పేరుతో కుట్రలు చేస్తున్నారన్నది ఆమె ప్రధాన ఆరోపణ. రాత్రికి రాత్రే సొసైటీ సెక్రటరీని ఎందుకు బదిలీ చేశారు, జౌళి శాఖ కమిషనర్ పంపిన లేఖను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చేనేత శ్రేణులతో కలిసి సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించి తన నిరసన గళాన్ని వినిపించారు వైఎస్ఆర్సీపీ నేత బుట్టా రేణుక. అటు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు. సొసైటీ ఆస్తులను అమ్మే ప్రయత్నం గానీ, ఆప్కోలో కలిపే ప్రయత్నం గానీ జరుగుతున్నట్లు ఒక్క ఆధారం చూపినా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ వైఎస్ఆర్సీపీ నేత బుట్టా రేణుకకు బహిరంగ సవాల్ విసిరారు. చేనేతలకు మేలు చేసేందుకే తాను ప్రయత్నిస్తున్నానని, ప్రస్తుతానికి సొసైటీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించినా భవిష్యత్తులో వారిని ఒప్పించి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే. ఎమ్మిగనూరు చేనేత కార్మికుల స్వేదానికి ప్రతీక. 1938లో నాటికి ఒక విత్తనం నేడు 100 కోట్ల ఆస్తుల మహావృక్షమై నిలబడింది. కానీ ఇప్పుడు ఆ వృక్షంపై రాజకీయ గొడ్డలి వేటు పడబోతుందా? లాభాల బాటలో నడుస్తున్న సొసైటీని కునారిల్లుతున్న ఆప్కోలో కలపడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? 16 విలువైన అవుట్లెట్లు, 100 కోట్ల విలువైన స్థిరాస్తులపై కన్నేసింది ఎవరు? రాత్రికి రాత్రే సెక్రటరీ బదిలీ కావడం వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? జౌళి శాఖ కమిషనర్ రాసిన ఆ రహస్య లేఖలో ఏముంది? ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి క్లీన్ చీట్ ఇస్తున్న బుట్టా రేణుక ఎందుకు యుద్ధానికి సై అంటున్నారు? అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ ఆస్తుల బదిలీ వెనుక అసలు నిజం తెలియాలంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ వరకు చూడాల్సిందే. నిజానికి జౌళి శాఖ కమిషనర్ పంపిన లేఖ చుట్టూనే ఇప్పుడు అనుమానాలన్నీ ముసురుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన లేఖను బయట పెడితే తప్ప ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఒకవైపు ఆస్తుల పరిరక్షణ పోరాటం, మరోవైపు అభివృద్ధి వాదన, మధ్యలో 100 కోట్ల ఆస్తుల వ్యవహారం. ఎమ్మిగనూరు చేనేత సామాజిక వర్గం ఎటువైపు నిలుస్తుంది? ఈ సవాళ్ల పర్వం చివరకు ఎక్కడికి దారితీస్తుంది అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో ఉత్కంఠ రేపుతుంది. ఎమ్మిగనూరు గడ్డపై ఇప్పుడు సవాళ్ల పర్వం పీక్స్ కు చేరింది. ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు మాజీ ఎంపీ, మధ్యలో 100 కోట్ల చేనేత ఆస్తుల పంచాయతీ. దమ్ముంటే ఒక్క ఆధారం చూపండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి విసిరిన ఛాలెంజ్తో ఎమ్మిగనూరు పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. ఇది విలీనం కాదు, మార్కెటింగ్ మెర్జర్ మాత్రమేనని ఎమ్మెల్యే చెబుతున్నా ఆస్తులు కాజేసే కుట్ర అంటూ వైసీపీ ఫైర్ అవుతుంది. సొసైటీ సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా తీర్మానం జరిగినా సభ్యులను ఒప్పించి తీరుతా అన్న ఎమ్మెల్యే మాటలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒప్పిస్తారా లేక లొంగ తీసుకుంటారా? అసలు చేనేత కార్మికుల ఆస్తి రాజకీయ నేతల కంచుకోటగా మారబోతుందా? ఈ సవాళ్ల యుద్ధంలో గెలిచేదెవరు, చిక్కుల్లో పడేదెవరు? చూసారుగా, ఎమ్మిగనూరులో చేనేత సొసైటీ వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఎమ్మెల్యే సవాలును బుట్టా రేణుక స్వీకరిస్తారా లేక విలీనం కాదని నిరూపించే లేఖను ఎమ్మెల్యే బయట పెడతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక వ్యవస్థ రాజకీయాల మధ్య నలిగిపోకుండా ఉండాలని స్థానిక చేనేత వర్గాలు కోరుకుంటున్నాయి.